హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరవల్లి. అందరికీ నమస్కారం. కొన్ని విడిచిపెట్టవలసిన విషయాలు ఉన్నాయి. జీవనం కోసం గ్రామం ఈ గ్రామంలో మనకి పని దొరకకపోయినా, తిండి లేకపోయినా ఆ గ్రామాన్ని విడిచి జీవనం కోసం వేరే గ్రామం వెళ్ళవచ్చు. అలాగే రోగం తగ్గాక ఔషధం. మన రోగం నయమైపోతే ఔషధాన్ని విడిచిపెట్టేయచ్చు, వదిలేయచ్చు, ఇంకా వాడక్కర్లేదు. అవసరం తీరాక మూర్ఖుడితో స్నేహం చేయరాదు. చెడ్డ బుద్ధులు కల పుత్రుడిపై మమకారం పెంచుకోరాదు. వెంట రాని బంధుజనాన్ని వదిలేయాలి. మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా రాని బంధుజనాన్ని విడిచిపెట్టాలి. నింద పడ్డప్పుడు సహనం విడిచిపెట్టాలి. నింద పడ్డప్పుడు ఎందుకు నాపై నింద వేశారని అడగాలి. మనం చేయకపోయినా చేసామని పెడితే అప్పుడు సహనంతో ఉండరాదు. ద్రోహం చేసిన వాడి పట్ల జాలి దయ చూపెట్టకూడదు. మనకు ద్రోహం చేసిన వాడి పట్ల జాలి దయ చూపెట్టరాదు, విడిచిపెట్టాలి. శత్రువు ముందు శాంతం విడిచిపెట్టాలి. శత్రువు ముందు ఎప్పుడు శాంతంగా ఉండకూడదు. అతడు ఇంకా రెచ్చిపోయి ఇంకా ప్రబలిపోతాడు శత్రువు. భగవంతుడి ముందు అహంకారాన్ని విడిచిపెట్టాలి. నాదేమీ లేదంటే అంతా నీదని భగవంతుడిని అహంకారం విడిచిపెట్టాలి. భగవంతుడు భార్య దగ్గర రహస్యాన్ని విడిచిపెట్టాలి. రహస్యాన్ని చెప్పరాదు. పరాయి చోట పెత్తనం చెలాయించరాదు. వేరే చోట మన పెత్తనం విడిచిపెట్టాలి. వ్యవహారంలో ఆవేశం పనికిరాదు. ఏదైనా వ్యవహారం చేస్తున్నప్పుడు ఆవేశాన్ని విడిచిపెట్టాలి. యజమాని ముందు మనం మన దర్పం విడిచిపెట్టాలి. దారిద్ర్యం ముందు ఆత్మాభిమానం విడిచిపెట్టాలి. మనకి దారిద్ర్యం ఉంటే ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టి ఏ పనన్నా చేసుకోవాలి. వీటన్నిటిని వదిలిపెట్టేవాడే నాడే ఏ వ్యక్తి అయినా సుఖ సంతోషాలతో జీవించగలుగుతాడు. అవి కొన్ని చోట్ల కొన్ని సమయాల్లో విడిచిపెట్టడం వల్ల మనం సుఖ శాంతులు పొందుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.